నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 3.5 కోట్ల మద్యం స్కామ్ క్లైమాక్స్ కు చేరుకుందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత సిట్ అధికారుల అడుగు అంతిమ లబ్ధిదారు వైపు పడుతుందా? అందులో భాగంగానే రోజుకొక కొత్త వ్యక్తి పేరు, రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుందా? నిన్న మొన్నటి వరకు మనం విన్నాం విదేశాల్లో స్టీల్ ప్లాంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు చూశారని, సో పార్టీ ఓడిపోవడంతో వెనకడుగు వేశారని చెప్పి మనం విన్నాం. అయితే ఇదే కేసులో దీనికి సంబంధించి డెన్నుల సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ డెన్నుల విషయాన్ని కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఛేదించారు. ఏవైతే డెన్నులు ఉన్నాయో వాటిలో ఉన్న డబ్బుతో సహా వీడియోలతో చిక్కారు ఇందులోని నిందితులు. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, దీన్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, అలాగే ఇదంతా కొలిక్కొస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ కొంతమంది నాయకులను రంగంలోకి దింపిందా? అందులో భాగంగానే ఇటు పేర్ని నాని, అటు అంబటి రాంబాబు, అలాగే విడుదల రజని, నిన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి, విశ్వరూప్, వీళ్ళందరూ కూడా అసభ్యంగా మాట్లాడడం దీనిలో భాగంగానే అంటున్నారు. మరి వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేషన్ వెనకాల సిట్ ఇన్వెస్టిగేషనే కారణమా అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చూడొచ్చు, అలాగే సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆ వీడియోల్లో ఏముంది, దాని తర్వాత అంతిమ లబ్ధిదారు మరి అతి త్వరలోనే తెలియబోతున్నారా అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సత్యమూర్తి గారు, మీరు గత 2-3 రోజులుగా జరిగే పరిణామాలను గమనిస్తూనే ఉండుంటారు. వైసీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఈరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి రావడం, మద్యం స్కామ్కి సంబంధించి కీలక వీడియోలు సిట్ అధికారులు సేకరించారంటున్నారు. సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఇది నిజంగానే డైవర్షన్ పాలిటిక్సేనా, లేకపోతే నెక్స్ట్ రేపేం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇటు సెల్ ఫోన్ చూపించి ఇది సెల్ ఫోన్ కాదు గన్ను అని చెప్పాడు కదా. ఇప్పుడు సిట్టు వాళ్ళు కూడా అదే చేశారు. ఇది మామూలుగా సెల్ ఫోన్ కాదు బాబు, దీన్ని రిట్రీవ్ చేస్తే, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేస్తే అది ఎవరి మెడకు చుట్టుకోవాలో వాళ్ళ మెడకు చుట్టుకుంటుందని చెప్పి లేటెస్ట్గా ప్రూవ్ చేశారు. అంతకుముందు ఈ గన్నే పట్టించింది కదా బాబాయిని, ఎవరెవరు వేసేసారో ఈ గన్ను, దీని పేరు గన్ను, ఈ గన్ను చూపించింది. ఇందులో తీసుకొచ్చి గూగుల్ టేక్అవుట్ నుంచి అవన్నీ తీసి చూపిస్తే తూచి మాకు తెలియదు, అసలు మేము వాట్సాప్ నమ్మడానికే లేదు, అసలు నమ్మడానికి వీలు లేదు, మేము ఆఫ్ చేస్తే వాళ్ళకెట్ట వస్తుందని అడిగాడు పాపం సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే నువ్వు ఆఫ్ చేసినా కానీ ఇది పనిచేస్తుంటుందని అప్పుడు తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డికి. నువ్వు ఆఫ్ చేసినా పనిచేస్తూనే ఉంటుంది ఇది. ఆ గూగుల్ టేక్అవుట్ నుంచి పట్టుకున్నారు, ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, మర్డర్కి ముందర ఎక్కడ అసెంబుల్ అయ్యారు, మర్డర్ తర్వాత మళ్ళీ ఎట్లా వచ్చారు, ఈ లోపల ఆ గొడ్డలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, కదిరి నుంచి ఎవరు కొనుక్కొచ్చారు, మొత్తం అంతా గూగుల్ టేక్అవుట్లో వచ్చింది. అట్లాగే ఇప్పుడు అదే టెక్నాలజీని ఇక్కడ కూడా వాడి చూస్తే ఇక్కడ మొత్తం సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చేశారంటే, పార్టీ ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డికి ఇంకా డిపాజిట్లు కూడా రావట్లేదు ఎక్కడ ఆ పార్టీకి అని తెలియంగానే మొత్తం అందరినీ పిలిచేసి మొత్తం రాజకాశిరెడ్డి సెల్ ఫోన్లన్నీ అక్కడ పెట్టేసిపోండి అని చెప్పాడు. చాలామంది డిలీట్ చేశారు. మరి దొంగకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి, పోలీసోడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. మొత్తం అదంతా చూసి ఆ సెల్ ఫోన్లో వాళ్ళు డిలీట్ చేసిన దాన్ని కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం రిట్రీవ్ చేశారు. ఆ రిట్రీవ్ చేస్తే వాళ్ళు పోలీసులు ఆశ్చర్యపోయారు, ఇదేంది ఇటుంది, మామూలు సినిమాల్లో చూపించినట్టు ఉన్నది, నోట్ల కట్టలు 1,00,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ కదా ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మటం ద్వారా చేసింది. ఆ క్యాష్ అంతా కూడా ఇది 500 నోట్లు కట్టలు పెట్టుకొని ఆడెవడో చెప్తున్నట్ట, ఈ కట్ట అక్కడికి పంపించండి, ఈ కట్ట ఇక్కడికి పంపించండి, ఈ కట్ట అక్కడికి పంపించండి అంటే మద్యం డబ్బులతోటి మళ్ళీ గెలవాలి అని చెప్పి ప్లాన్ వేశాడు. 1,00,00,000 కోట్లు కొట్టేశాడు కదా.
అక్రమాస్తులు అవన్నీ పెట్టేసి అన్నీ సంపాదించి ఆ లక్ష అట్లాగే ఉండాలి, ఇంకొక లక్ష సంపాదించి దీంతో గెలవాలి. అబ్బా ఏమి తెలివితేటలు. కొట్టేసిన లక్ష తీసి ఖర్చు పెడితే పోన్లే ప్రజల దగ్గర నుంచి కొట్టేసిందే కదా, అది మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ గెలుద్దాం అనే ఆలోచన కాదు. ఆ లక్ష అటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, కంపెనీల్లోకి చేసేసుకున్నాడు. ఇంకొక లక్ష కొట్టేసి ఇవి ఖర్చు పెట్టాలి. అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయి ఆ బీరువాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది రాకూడదు అనమాట, బయటికి రాకూడదు. ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉండదు. దీన్ని ఇక్కడెక్కడ మొత్తం డన్నులు పెట్టేసి ఈ డబ్బులన్నీ పంచేసి నియోజకవర్గాలకి ఓటర్లకి డబ్బులు పంచి మనల్ని మళ్ళీ గెలుద్దాము, మళ్ళీ వచ్చి ఇదా వై నాట్ 175 అంటే ఇది సీక్రెట్. వై నాట్ 175? 175 నియోజకవర్గాల్లో మొత్తం అంత డబ్బులు నోట్లు వెదజల్లండి మనవి కాదు కదా. కాన్ఫిడెన్స్ వెనుక ఇది వై నాట్ 175 అన్న దాని ఆ కాన్ఫిడెన్స్ వెనక నోట్ల కట్టలు కట్టలు కట్టలు, మద్యం కుంభకోణం. మంగళగిరి ఏముంది, పిఠాపురం ఏంటి? పిఠాపురంలో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నేను అక్కడ మొత్తం ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ క్యాంప్ వేశాడు, మొదట పద్మనాభ రెడ్డి క్యాంప్ వేశాడు. వీళ్ళందరూ విడిగా డబ్బులు పంచుతున్నారని నేను ఎలక్షన్ల ముందర కూడా చెప్పాను. మంగళగిరిలో అదే చేశారు. మంగళగిరిలో 4-5 క్యాండిడేట్లను మార్చాడు. కుప్పంలో అదే చేశాడు. వాడెవడో బొడ్డోడు అనే పిల్లగాడు ఒకడు ఉన్నాడు, భరత్ అని, అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆడితోటి డబ్బులు పంపించి మొత్తం కుప్పం కూడా గెలుస్తామని. అంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ డబ్బు పొగరు, డబ్బు మదం అనమాట. ఈ డబ్బు తీసుకొచ్చిన మదంతో మళ్ళీ గెలుద్దామని అంత ప్లాన్ చేశాడు. ఇప్పుడు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని మొత్తం అంతా బట్టబయలు అయిపోయింది. దాంతో ఇంకా ఏం చేస్తాడు? ఏం చేయలేదు కదా, అది ఆధారాలు దొరికినాయి. ఏం చేస్తారు ఇంకా? అందుకని చెప్పి పోలీసుల్ని బట్టలు తీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న పీక్ వచ్చి కొడతా, చీకట్లో అసలు తెల్లార లోపల అందరిని వేసేద్దాం, అందరిని వేసేయండిరా మీరు, మొత్తం అందరిని వేసేసేయండి, ఎవడు మిగులుతాడు? నువ్వు మిగులుతావా? ఇటువంటి ఈ మాటలన్నీ మాట్లాడుతూ రెచ్చగొట్టి సమాజంలో శాంతి భద్రతలకి భంగం కలిగించి అల్లకల్లోలం రేకెత్తించి ఈ మద్యం కుంభకోణాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సార్ శ్రీనివాస్ గారు, మీరు మొన్న మధ్య ఒక మాట అన్నారు, రజత్ భార్గవ్ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రెస్టేషన్ వెనుక ఇదే కారణం అని చెప్పి. సో అప్పట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా వరుసపెట్టి అదే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు దానికి దీనికి లింక్ చేసుకుంటే మరి మీరు అన్నట్టు అది ఇన్వెస్టిగేషనే కారణం అంటారా వీళ్ళ ప్రెస్టేషన్కి? అంతే కదా. ఇప్పుడు ఇరిటేషన్ లేకపోతే ఫ్రస్ట్రేషన్, ఈ రెండు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారు, ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే కారణం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇవాళ 3 అక్షరాలు SIT అనగానే ఉలిక్కిపడి లెగుస్తున్నారు, వణికిపోతున్నారు అనమాట. అంటే మనం చూసాం 11 మందిని అరెస్ట్ చేశారు. అసలు ఎవరిని టాలరేట్ చేయట్లేదు సిట్ ఈ విషయంలో. ఇదేంటిది? జాతి సంపద ఎంత దోచేశారు? ఒక్క స్కామే, కేవలం ఒకటే కుంభకోణం, కానీ 1,00,000 కోట్లు దోచేశారు. అసలు దాని పరిమితి, దాని హద్దులు అసలు తెలియటల్లా. ఒక ఆక్టోపస్ లాగా అసలు ఎక్కడెక్కడికి పోతుంది, ఎటు పోతుంది అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. జుట్టు పీక్కుంటున్నారు. అంటే ప్రజల రక్తం జలగల్లాగా పీల్చారు. మొత్తం అదంతా ఏంటి, విదేశాలకు తరలించారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, బంగారం కొన్నారు, సినిమాలు తీశారు. అసలు మీరన్నారు ఇంట్రోలో ఆఫ్రికాలో స్టీల్ ప్లాంటు, లేకపోతే టాంజానియా, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. అంటే వేల కోట్ల రూపాయలు. మనకు తెలిసి, మీకు లైబ్రరీకి వెళ్ళావా ఎప్పుడన్నా నువ్వు? లైబ్రరీ అంటే ఏంటి? రూమ్ ఆఫ్ బుక్స్ అక్కడ షెల్ఫ్ల్లో వరుస పెట్టి చక్కగా పెట్టి ఉంటాయి. ఇక్కడ జగన్ లైబ్రరీ అంటే ఏంటి? నోట్ల కట్టలు. ఇప్పుడు అది ఇవాళ మీరు అంటుందా వీడియోలు? ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు వీళ్ళు డిలీట్ చేశారంట. రెడ్డి రాజు ఏంటి, ఓడిపోగానే జగన్ అందరినీ సెల్ ఫోన్లు తెమ్మన్నాడు.
ఐఫోన్లు అందరి దగ్గర. ఈయనే ఇచ్చాడు అంతకుముందు ఐఫోన్లు ఒక్కొక్కళ్ళకి. నా ఫోన్లు నాకు ఇచ్చేయమన్నాడు. వాళ్ళేం పాపం బావురమంటే వచ్చి తెచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరికీ తలా ₹1,00,000 ఇచ్చాడు. కొత్త ఫోన్ కొనుక్కో. 1,00,000 ఫోన్ ఇక్కడ పెట్టాలి, 1,00,000 ఫోన్ ఇక్కడ పెట్టాలి, అన్నీ తీసేసుకున్నాడు అందరి దగ్గర. కానీ ఏం జరిగింది? డిలీట్ చేసేసాడు, ధ్వంసం చేశాడు. నీకు మళ్ళా ఫోన్లు ధ్వంసం అనగానే నీకు మళ్ళా తెలంగాణ లిక్కర్ స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కాము, కవిత కూడా 11 ఫోన్లో ఏమనుకుంటా ఆమె కూడా పగలగొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా ధ్వంసం చేస్తే మళ్ళీ అన్నీ దొరికినాయి. అదే ఇందాక ఇప్పుడు దీన్ని ఏదో అన్నారు, ఏంటది గన్ అంటే ఇప్పుడు జగన్ పాలిట విలన్ ఈ గన్ అన్నమాట. ఈ గన్నే జగన్ పాలిట విలన్గా మారిందనమాట. అటు బాబాయ్ హత్య కేసులో పట్టించింది ఈ గన్నే, ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ద్వారా. ఇప్పుడు ఈ స్కామ్, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తానికి కూడా కారణం ఇదే విలన్. అయితే గతంలో రోజా గారు అన్నమాట నిజమైంది, గన్ను కన్నా ముందు జగన్ వస్తారని ఆవిడ ఒక మాట అనేది కదా ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా సెల్ ఫోన్లు బంద్ చేయాలని ఉన్న ఉద్యమం చేస్తాడేమో జగన్, చూడాలి. అంటే ఏముంది, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర తలా ₹1,00,000 ఇచ్చే ఫోన్లన్నీ లాక్కున్నాడు. జనం అందరి దగ్గర కూడా తలా 1,00,000 ఇచ్చే ఫోన్లు ఇచ్చేయమంటాడు. ఆయన దగ్గర సంపద ఉంది, విపరీతంగా కొల్లగొట్టినటువంటి నోట్ల కట్టలు ఉన్నాయి. ఇందాక లైబ్రరీ గురించి చెప్తే మళ్ళీ మనం డీవియేట్ అయ్యాం. ఏది ఇప్పుడు ఆ వీడియోల్లో షెల్ఫ్లు ఉన్నాయి, మొత్తం గదుల నిండా ఏది పుస్తకాల అరమరల్లాగా. నువ్వు చూస్తే దూరం నుంచి బుక్స్ అనుకుంటావు, దగ్గరికి వెళ్తే బండిల్స్, ₹100 కట్టలు, లేకపోతే 500 కట్టలు, లేకపోతే ఇంకా మిగతా అన్ని కరెన్సీ కట్టలు అక్కడ బుక్స్ లాగా పేర్చున్నాయి. వాడు మధ్యలో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నాడంట. వాడు అదిగో 500 బండిల్స్, 5 కోట్లు చంద్రగిరికి, ఇదిగో ఈ 200 నోట్ల బండిల్స్ 7 కోట్లు ఒంగోలు పార్లమెంటుకి, ఇట్లా చెబుతున్నాడంట. అంటే అది వీడియో తీసి పోస్ట్ చేయాలి చెవిరెడ్డికి, లేకపోతే ఇంకా వీళ్ళందరికీ, మిథున్ రెడ్డికి, లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళందరికీ అది పంపిస్తూ ఉంటారు, మద్యం కుంభకోణంలో పార్ట్నర్లందరికీ. ఇప్పుడు వీళ్ళు డిలీట్ చేశారు, వీళ్ళు ఫోన్లు లాక్కున్నాడు, తలా 1,00,000 ఇచ్చారు, మరి ఎలా పట్టించింది అంటావు? నీతో ఇదో సావు, నీకు అన్ని అనుమానాలే. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచారు ఎంక్వైరీ. వాళ్ళ ఫోనుల్లో రిట్రీవ్ చేశారు, వాళ్ళు డిలీట్ చేశారు. కానీ ఏమైంది, ఫోన్ లీడు ఎత్తుపోయాడు, వాళ్ళ ఫోన్లు దొరికాయి, దానిలో నుంచి రిట్రీవ్ చేశారు మన ఫోరెన్సిక్ ల్యాబ్. మామూలు ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాడా? చంద్రబాబుకి ఆయన ఎవరో ఉంటారు, కేపీసీ గాంధీ అనుకుంటా, మన సత్యమూర్తి గారికి తెలుసు, ఆయన ఎవరో ఐజీ, ఆయన సలహాదారు ఏంటో ఈ ఫోరెన్సిక్ సైన్స్లో ఆయన ఐజీగా పనిచేశారనమాట. మొత్తానికి రిట్రీవ్ చేస్తే నీకు ఆ బ్లాక్ డ్రెస్ ఆడు ఎవరు అనుకుంటున్నా, స్వామి మనం అటు అనకూడదు, మనకెందుకులే. కానీ ఆ నల్ల దుస్తులు ఆయన, అదే ఆ బండిల్స్, ఆ చెప్పింది ఎవరు అనుకుంటున్నా, రాయలసీమ నాయకుడి అనుచరుడు అంట. రాయలసీమ నాయకుడు అంటే ఎవరు? జైల్లో ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడో తర్వాత బయట ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరుడా? ఏదైనా అలాంటి వీడియోలు చాలా ఉన్నాయంట. ఆ వీడియోల్లో మళ్ళీ మెసేజ్లు ఉన్నాయంట, చాటింగ్ ఉందంట, ఇంకా కీలకమైన వీడియోలు ఉన్నాయంట. వీడియోలు అంటే ఇదో సావు. ఇప్పుడు దానిలో ముఖ్యంగా 2 వీడియోలు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారంట, విస్తుపోయారన్నమాట. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మరి రేపు ఛార్జ్ షీట్తో పాటు ఫైల్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ బ్రహ్మానందం. ఇది ఆ పద్మనాభసింహ, కిల్ బిల్ పాండే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక మామూలుగా లేదనమాట. అరే చివరికి బ్రహ్మానందం సెల్యులాయిడ్ బ్రహ్మానందం, ఈయన పొలిటికల్ బ్రహ్మానందం అయిపోయాడా? అయితే సార్, ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే దొరికిపోతామని చాలా కష్టపడి వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకున్నారు, కానీ ఇలా కూడా దొరికిపోయారు ఫైనల్లీ. సో ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. ఖచ్చితంగా నేను అన్నది అదే కదా, దొంగకే ఇన్ని తెలివితేటలుంటే పోలీసుకి ఎన్ని తెలివితేటలుంటాయి. అందుకని నువ్వు ఎంత పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. మొత్తం గవర్నమెంట్లోకి వచ్చిందే దోచుకోవటానికి. ఆ విషయం ప్రజలకి ముందర అర్థం కాల. ఒక్క ఛాన్సు అనేసరికి ప్రజలందరూ ఏదో రాజశేఖర్ రెడ్డి
కొడుకు కదా, ఒక ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని రాష్ట్రాన్ని బాగు చేస్తాడేమో, ఆల్రెడీ 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా అవినీతి చెయ్యడు అంటే, ఇప్పుడు కడుపు నిండిన వాడికి మళ్ళీ స్వీట్ పెట్టావనుకో, ఓ వద్దయా తిన్నాను ఇప్పుడే తిన్నాను అంటావు కదా. ఇది మానవ నైజం కదా. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అది అనుకున్నారు. ఆల్రెడీ 1,00,000 తినేశాడు కదా, 1,00,000 కొట్టేశాడు కదా, 1,00,000 కోట్లు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా మన జోలికి రాకుండా ఉంటాడు. సరేలే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చారు. నీకు అక్కడ పొట్ట పెద్దది, నువ్వు మొత్తం కడుపు నిండా తిండి పెట్టినా కానీ నువ్వు మళ్ళీ అన్నం పెడితే మళ్ళీ తినేసే బ్యాచ్ అదంతా. అంటే బకాసురుడి బాబులు వీళ్ళందరూ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఈ మద్యం ఏంటి, ఈ పాలసీని మార్చటం ఏంటి, పాలసీని మార్చి ఆ పాలసీని మార్చడం ద్వారా మొత్తం కార్యకర్తలందరినీ, తన కులానికి సంబంధించిన వాళ్ళు, తన మతానికి సంబంధించిన వాళ్ళందరినీ ఏరి షాపుల్లో పెట్టడం ఏంటి, ఇక్కడేమో మొత్తం అంతా తయారు చేసే ఈ డిస్టిలరీలు బ్రూవరీలు అన్నీ ఇంకొకడు కబ్జా పెడతాడు, ఇదంతా ఒకటి చేస్తాడు, ఇదంతా ఒకటి చేస్తాడు. మొత్తం ఇక్కడి నుంచి డబ్బులు మొత్తం అంతా మందు పంపిస్తారు, డబ్బులు ఇక్కడికి వస్తాయి. ఈ డబ్బులన్నీ తీసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బుల్లో వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటారు. దొంగలు కూర్చొని దోచుకున్న సొమ్ముని అట పంచుకోవటం మనం ఏదో సినిమాల్లో చూస్తాం. ఇదేం సినిమా? మద్యం సినిమా. ఈ మద్యం సినిమాలో దోచుకొని ఈ డబ్బుల్నే మళ్ళీ ప్రజలకి పంచిపెట్టి, మళ్ళీ ప్రజల్ని బకరాలను చేసి, మళ్ళీ గెలుద్దామని ప్లాన్ చేసి, ఇంకా 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పి అనుకొని, ఇంత దారుణమా? ఇంత డే లైట్ రాబరీ అంటారు దీన్ని, పట్ట పగల దోపిడీ చేయటం లాంటిది. అటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈ రోజున పేరుని నానిని వదిలేడు రోడ్డు. అదే సార్, పట్టపగలు నరికేస్తామంటే పట్టపగలు దోపిడీ చేయడం పెద్ద విషయం కాదు. డైవర్షన్. ఇప్పుడు మొత్తం అరెస్ట్ చేస్తారు అందరినీ, ఒక్కొక్కడు అరెస్ట్ చేసినోడు బయటికి రావట్లేదు. ఎన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చేస్తున్నా కానీ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని నరికేస్తామంట. అతను ఆ పినిపే విశ్వరూప్ అని అతను చాలా మంచి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా మంచివాడుగా పేరు పొందాడు. ఈ గుండాలతో చేరి అతను పోలీసుని బెదిరిస్తున్నాడు. ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ అట, అతని కొడుకు మీద, పినిపే విశ్వరూప్ కొడుకు మీద మర్డర్ కేసు పెట్టాట. మర్డర్ కేసు ఉంది. ఆ కేసు పెట్టిన అతన్ని నేను అధికారంలోకి రాగానే నిన్ను వీఆర్కి పంపిస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఊచలు లెక్క పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడు. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పోలీసులు కేసు పెడితే వాళ్ళని ఊచలు లెక్క పెట్టిస్తావా? అతను దొంగల ఊసలు లెక్క పెట్టించేవాళ్ళు పోలీసులు ఊసలు లెక్క పెట్టిస్తామంటున్నారు ఈ దొంగలు. అతను గుడివాడలో అయితే పెద్ద డ్రామా ఆర్టిస్టులు అందరూ వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళే వచ్చి అటాక్ చేస్తారు, వాళ్ళు కారు గుద్ది కింద పడేసి, తెలుగుదేశం పార్టీ లీడర్ని అయితే కారు గుద్ది కింద పడేశారు. కొంచెం ఒక్క నిమిషం అయితే ఎక్కించేవాళ్ళు, సింగయ్య మీదకి ఎక్కించినట్టు ఎక్కించేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని పోలీసులు బతిలాడి, వద్దాయా మీరు పోండి, అంత తెలుగుదేశం వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మీరు అటు పోవద్దంటే వచ్చి పోలీసుల్ని తిట్టి, అమ్మనాభూతులు తిట్టి, మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వలవల ఏడుపులు, నటన, మహానటి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అదే ఆ ఫోటో వేసి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు కొట్టింది నువ్వు, దౌర్జన్యం చేసింది నువ్వు వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడుస్తూ వీడియోలు చేయటం, ఆ ఏడుస్తున్న వీడియోని తీసి జగన్మోహన్ రెడ్డికి పంపించటం. జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఏమేమి నటిస్తున్నారా, ఈ అమ్మాయికి రేపొద్దున గుడివాడ టికెట్ ఇద్దాం, ఆ నాని గేటు గుండెలో బొక్కపడ్డది కదా, తీసి పక్కన పడేయండి, ఈ అమ్మాయికి ఇద్దామని చెప్పి రాజకీయం. అంటే ఇవాళకి డైవర్షన్ బాగా చేశారు. రేపటి డైవర్షన్ ఏంది అంటే ఇంకా
ఆ పేరుని నాని వచ్చి చెప్తాడు, దీని కుట్రంతా వెనక లోకేష్ ఉన్నాడని చెప్దాము, నేను చెబితే నమ్మట్లేదు ఈ ప్రజలు, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డితో చెప్పించండి అని చెప్పి ఫోన్ చేశాడు ఎవడికో. అది ఈ అసలు తెలివితేటలు ఉండాలి కదా. వాడెవడో వైసీపీ వాడే అది ఫోటో తీసి వీడియో తీసి పంపించాడు. బుద్ధి ఉండాలి కదా. గన్ను ఉపయోగించాడు. బుర్ర తక్కువ ఎదవాలి కదా వీళ్ళందరూ. మొత్తం అదంతా వచ్చేసి అది బయటకు రాకపోతే వాళ్ళు వేసిన ప్లాన్ ఎంత స్కెచ్. సింగయ్యని చంపారు. సింగయ్యని చంపి ఆమెకు 10 లక్షలు ఇచ్చి ఆమెతో ఏం చెప్పించారు, లోకేష్ మనుషులు పంపించారని చెప్పారు. అంటే నీ టార్గెట్ లోకేష్ అనమాట. నీ తెలివితేటలు ఉంటే మరి పోలీసులందరూ వాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుంటారా? వాళ్ళందరూ వాళ్ళ అన్ని పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. మొత్తం అంబటి రాంబాబు దగ్గర నుంచి విడుదల రజన్ దగ్గర నుంచి ఎందుకు పోలీసుని వీళ్ళు ఎగబడుతున్నారు అంటే, పోలీసుల మీద ఎగబడితే ఏంటి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తే అప్పుడు వీళ్ళు అనుకున్నది నెరవేరుతుంది. ఇటు ఒకవైపు డైవర్షన్ అవుతుంది, మరో పక్క ఇది శాంతి భద్రతల అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఈ సిట్ చేసే విచారణ పక్కకి వెళ్తుంది. అది వాళ్ళ ప్లాన్. అందుకనే వీళ్ళు వచ్చి రపరప కోస్తామన్నారు, ఊరుకున్నారు. సిట్ దర్యాప్తు కావాలి, కంప్లీట్ కావాలి. ఆడెవడో ఇంకొకటి వచ్చి నేను చీకట్లోనే వేసేసేయండి అన్నాడు. ఇంకొకటి వచ్చి చీకట్లో కాదు పగలే వేసేద్దాం అన్నాడు. ఇంకొకటి వచ్చి ఎస్ఐల్ని కొడతానన్నాడు. ఇంకొకటి వచ్చి అంత గాలి బ్యాచ్ అని గాలిలో గెలిచారని చెప్పి ఒక బూతు మాట వాడింది ఒక లేడీ మంత్రి రోజా. అంటే ఇవన్నీ చేసి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తే మనం దోచుకున్న కేసు పక్కదోవ పట్టాలి అన్న ఉద్దేశంలో చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా వీడియోలు కట్టలు బయటికి వస్తూనే ఉంటాయి. మీరు చెప్పినట్టు అంతిమ లబ్ధిదారుడికి ఇదంతా ఎట్లా వెళ్ళిందనేది కూడా రూట్ క్లియర్గా ఉన్నది, క్లియర్ కట్గా అంతా ఎవిడెన్స్ ఉన్నది. దొరుకుతారు. నువ్వు ఎన్ని పనులనే నువ్వు రప్ప కోసుకో, నువ్వు ఏదన్నా చేసుకో, నీ మీద నేరారోపణ మొత్తం కంప్లీట్ అయిపోయింది, నువ్వు దొరకబోతున్నావు. సార్, ఇప్పుడు వీళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలు తీసి అధికారులకు, పార్టీ పెద్దలకు పంపించారు. సో తద్వారా మాకు దొరికిందని చెప్పి సిట్టు వెల్లడించడం జరిగింది. సో ఆ వీడియోల ద్వారా ఇంకొన్ని అరెస్టులు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు ఎవరెవరికి వెళ్ళాయో ఆ వీడియోస్ అవి కూడా బయటికి తీస్తే వాళ్ళు ఇంకొన్ని అరెస్టులు పెరిగే అవకాశం ఉంటుందంటారా? సో ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? తద్వారా ఆయన కూడా ఏమన్నా మరి ఇది ఇంకా అంటే లాస్ట్కు చేరుకుంది కాబట్టి మరి ఆయన కూడా నెక్స్ట్ ఉండబోతున్నారంటారా? అంటే అసలు ఆయనే కదా దీనికి పేటెంట్. అంటే ఇప్పటి వరకు టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. దీనికి గన్ అనే అది కనుక్కున్నదే ఆయన కదా. దీన్ని గన్ అన్నాడు అంటాడు. మరి ఏంటి మొత్తం ఆ రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా దస్తగిరి బాబాయిని ఆ రోజు మరి కిరాతకంగా హత్య చేశారు. అది పట్టించింది కూడా ఈ గన్నే కదా. అప్పుడేంటి అసలు అవినాష్ రెడ్డి వాట్సాప్లో అర్ధరాత్రి 2:30కి చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన ఎవరికి ఫోన్ చేశాడు? ప్రపంచానికి వివేక హత్య కేసు పిఏ కృష్ణారెడ్డి ద్వారా 6:10కి తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డికి, భారతీ మేడంకి తెల్లవారుజామున 3ంటికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అక్కడ రక్తం గడ్డగొడగట్లే. ఇవన్నీ ఇవాళ గన్లో ఉన్నాయి. ఇదంతా ఫోన్లో ఉన్నటువంటి దీంట్లో రఘురామకృష్ణరాజు ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆయన్ని చిత్రహింసలు పెట్టి కొడుతున్నదంతా లైవ్లో టెలికాస్ట్ చేశారు. ఎవరు చూశారు? ఎవరికి చూపించారు? మొత్తం అంతా ఇవాళ ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అవినీతి కుంభకోణాలు, ఈ హింస విధ్వంసాలన్నీ ఆ ఫోనే పట్టిస్తోందన్నమాట. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? పరామర్శలు అంటాడు. ఇప్పుడు ఈ సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్ నుంచి డైవర్షన్ చేయడం కోసం రైతు పరామర్శ అంటాడు. రైతుల మీద జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉందా? నువ్వు చెప్పు. రైతుల మీద ప్రేమ ఉన్నాడైతే 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు రైతులను ఏం ఉద్ధరించాడు? ఇప్పుడు మామిడి రైతులు అప్పుడు లేరా? అప్పుడు వాళ్ళు సంక్షోభంలో లేరా? తొగి చూసావా? ₹1 ఎక్స్ట్రా వేసి కొన్నావా మామిడికాయలు? పొగాకు రైతులు అప్పుడు సంక్షోభంలో లేరా? కొన్నావా పొగాకు? వెళ్ళావా యార్డుకి? సారీ అప్పుడు మేము మద్యం కుంభకోణంలో బిజీగా ఉన్నాం.
అది అసలు విషయం. అధికారంలో ఉన్నప్పుడేమో అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలావు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు రైతుల ఓట్లు కావాల్సి వచ్చినాయా? అంటే రైతులు నీ కళ్ళకి పిచ్చోళ్ళలాగా ఉన్నారా? కేవలం ఏంటంటే ఈ సిట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఇక్కడ వస్తున్నటువంటి కథనాలు, పత్రికల్లో వస్తున్నటువంటి వాస్తవాలు, ఇవి ప్రజలు చదువుతున్నారు. వాటి నుంచి వాళ్ళ దృష్టి మళ్లించాలి. కానీ సిట్ కూడా చాలా స్పీడ్గా దర్యాప్తు చేస్తుంది సార్. చాలా ఇన్ఫర్మేషన్ కూడా చాలా సేకరిస్తుంది. అయ్యో, స్పీడ్ కాదు, రప్ప దర్యాప్తు చేస్తుంది. మామూలు దర్యాప్తు కాదు, దీన్ని ఇంకా రప్ప ఇన్వెస్టిగేషన్ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. లేకపోతే ఎట్లా ఇంత స్వల్పకాలంలో ఇంతమందిని అరెస్ట్ చేయగలిగారు? ఇంత స్వల్పకాలంలో దీన్ని ఇంత కొలిక్కి ఎలా తీసుకురాగలిగింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు అనేకం చూసాం మేము. చాలా సందర్భాలు వేశారు, చాలా కుంభకోణాల మీద వేశారు. ఏ సిట్టు కూడా ఇంత స్పీడ్గా ఈ దర్యాప్తుని మరి కొలిక్కి తేవటం ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాత్రం అతను నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆయనకు నమ్మిన సిద్ధాంతం డైవర్షన్. ఏదైనా డైవర్షనే అతను. ఇప్పుడు తల్లిపై కేసు వేస్తాడు, మళ్ళా ఆవిడనే నాన్న ఆ రోజు జయంతి నివాళులు అర్పిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చూసారా మరి, రాజశేఖర రెడ్డి జయంతికి నివాళులు అర్పించాడు, వాళ్ళ తల్లి కూడా వచ్చింది. తల్లిపై కేసు, దాని నుంచి దృష్టి మళ్లించటం. ఇప్పుడు చెల్లి ఆస్తులు తిన్నాడు, అసలు ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కూడా ఇవ్వలేదు. ఇది ప్రజల్లో చర్చ. దాన్ని డైవర్ట్ చేయటం కోసం మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకుంటాడు. ఎన్నాళ్ళని ప్రజల్ని నువ్వు మభ్యపెడతావు? ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోవడానికి ఇంకోసారి సిద్ధంగా ఉన్నారా? జగన్కే ఇన్ని తెలివితేటలుంటే ఆ జగన్ని నాయకుడు చేసిన జనానికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? జనం తెలివితేటల్ని మీరు అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. రాజశేఖర రెడ్డి జయంతి అంటే గుర్తొచ్చింది. ఆ జయంతి రోజు పాపం విజయలక్ష్మి ఏదో చెప్పటానికని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఏదో చెప్పటానికి, నాయన జాగ్రత్తగా ఉండు, నీకు మళ్ళీ జైలుకి వెళ్ళే టైం వచ్చింది, బెంగ తల్లి కదా అని చెప్పి మరి ఏం చెప్పటానికో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇతను చాలా చికాకు పడిపోయి తొందర చెప్పు, నాకు అవతల టైం లేదు, నేను మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి ఆమెని తల్లిని ఇంకా పట్టించుకోకుండా యువతలకు వచ్చేసాడు. అంటే ఆ తల్లి మనసు కదా, నాయన మద్యం కుంభకోణం దగ్గర పడ్డది, మొత్తం నువ్వు దోచిందంతా కూడా సిట్ పోలీసులు పట్టుకున్నారు, ఇంకా మరి అంతిమ లబ్ధిదారుడివి నువ్వే అని తెలిసిపోయినట్టుంది వాళ్ళకి, జాగ్రత్తగా ఉండు నాయన. కడుపు తీపి. అంతకు ముందర నేను చెల్లి ఉన్నాము, నువ్వు జైల్లో ఉన్నప్పుడు మేము ప్రచారం చేసాము పార్టీకి, ఇప్పుడు మేము కూడా లేము కదా, నేను రావాలంటే కూడా మీ చెల్లెలు పడనిచ్చేట్టు లేదు, అందుకని మరి నీకేమో మరి ప్రచారం చేసేవాళ్ళు ఎవరున్నారో చూసుకో అని ఏంటో ఏదో చెప్పబోయటానికి దగ్గరకు వస్తే, నువ్వు చెప్పింది చాలే, నాకు మా పేరుని నాని ఉన్నాడు, మా రోజా ఉంది, ఆ రోజా ఉంది అని అసలు తల్లిని కూడా పట్టించుకోకుండా నాకు టైం అయిపోయింది అన్నాడు. అంటే టైం అయిపోయిందంటే మామూలు టైం అయిపోయి జైలుకి వెళ్ళే టైం వచ్చిందన్న ఉద్దేశమో ఏంటో తెలియదు. అందుకని తల్లి జాగ్రత్తలు చెప్తుంటే కూడా వినకుండా యువతలకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని చూస్తే మరి ఇట సెల్ ఫోన్ చూద్దామంటే ఇది భయంగా ఉంది, ఇది గన్లాగా మారి. మొన్నటి వరకు అంటున్నారు కదా, టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మౌత్ స్టేట్మెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడని చెప్పి పచ్చ మీడియాలో ప్రచారం చేస్తున్నా, అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి ఏం చేయలేరు అని మాట్లాడారు. సో ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరికింది. మరి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, దీంట్లో విజయసాయిరెడ్డి గారు మళ్ళీ విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఆయన ద్వారానే ఈ కేసు బయటకు వచ్చింది. మరి రేపు ఆయన ఏ విధంగా సిట్ అధికారులకు సమాచారం ఇవ్వబోతారంటారా, లేదు అంటే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ సరిపోతాయంటారా? సో ఈ రెండు కీలకమనే చెప్పాలి. అంటే మొదట స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రెండు చాలా కీలక అంశాలు ఇప్పుడు ఈ కేసులో. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అదే పచ్చ మీడియా అంటారు కదా, పచ్చ మీడియా దీన్ని సెల్ ఫోన్ అనే అంటుంది, దీన్ని గన్ అనదు. జగన్మోహన్ రెడ్డి అంటాడు దీన్ని గన్ అంటాడు, దీన్ని గన్ అంటుంటాడు. ఇక్కడ మొత్తం టెక్నికల్ ఎవిడెన్సులు అన్నీ కూడా సిట్ దగ్గరికి వచ్చినాయి. సిట్ దగ్గరికి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా వచ్చింది అన్న విషయం తెలియక, అంత జ్ఞానం లేక, నేను ఇందాక కూడా చెప్పాను కదా, బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి గూగుల్ టేక్అవుట్ వస్తే మాకు తెలీదు గూగుల్ టేక్అవుట్ ఉంటుందన్న విషయం మాకు తెలీదు,
తూచి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి అన్నారు కదా. అట్లాగే టెక్నికల్ ఎవిడెన్స్ లేదు అని బలంగా నమ్మారు వీళ్ళు. మరి ధ్వంసం చేశాం కదా, ఇంకా మనం దొరకదు పోలీసులకి, అన్నీ ఇచ్చేసాం, మొత్తం అంతా సర్వనాశనం చేసేసాం, సెల్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నాం మనం, ఇంకెక్కడ దొరుకుతుంది, టెక్నికల్ ఎవిడెన్స్ దొరకదన్న ఉద్దేశంతో బయటకు వచ్చి పేరుని నాని చెప్పినట్టున్నాడు. అంతా అన్ని దొంగ సంతకాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళే పెట్టుకుంటున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ లేదు, అది ఇదని చెప్పి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పటం మానేశాడు కదా, అందుకని పేరుని నానితోటి చెప్పించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు దొరికింది బిడ్డ రా అంటున్నారు పోలీసులు. టెక్నికల్ ఇప్పుడు రేపు ఏం చెబుతారంటే మాకు తెలీదు, ఇట్లా ఎప్పుడో మేమందరం డిలీట్ చేసిన వీడియోల్ని కూడా మీరు రిట్రీవ్ చేస్తారని మాకు తెలీదు. అసలు ఆ సైన్సే కాదు, అది అసలు అది సైన్స్ కాదు, సైన్సే కాదు, అలా చేయడానికి అసలు ఉండదు. అసలు తూచి మాకు తెలియదు, మాకు తెలియకుండా మీరు తొండి ఆట ఆడతారా, మమ్మల్ని మళ్ళీ పట్టుకుంటారా మీరు అని చెప్పి మళ్ళీ ఎదురుదాడి మొదలు పెడతారు. నువ్వు ఎన్ని ఎదురుదాడులు చేసినా, ఎంత ఇది చేసినా, ఎంత కుట్రలు పన్నినా, లోకేషే మొత్తం ఇదంతా చేయించాడు, చేయిస్తున్నాడు అని చెప్పి నువ్వు ఒక దాన్ని ఏమంటారు, అబద్ధాలు ప్రచారం చేసినా కానీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి, పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఏమన్నా మాత్రం డైవర్ట్ కావట్లేదు, పోలీసులు సిట్ వాళ్ళు డైవర్ట్ కావట్లా. అసలు మామూలుగా తిరుపతి లడ్డు సిట్టుని కూడా ఎంత డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టు చెప్పింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి, అసలు మొత్తం తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఎత్తి జైల్లో వేస్తూ ఉంటే మొత్తం వీళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవడానికి ఎంత తిప్పలు పడ్డారు, ఎంత తాపత్రయపడ్డారు. కేసు ఏమన్నా ఆగిందా, ఆగుతుందా? నువ్వు బోలేబాబా డైరీ వాడికి బెయిల్ ఇప్పించినంత మాత్రాన కేసు ఆగుతుందా? ఆగదు. అందుకని మొత్తం వ్యవస్థ అంతా కూడా, వ్యవస్థలో నిర్వీర్యం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అనుకుంటున్నాడు. నువ్వు నిర్వీర్యం చేసినా దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయటం చంద్రబాబుకి తెలుసు, ఆ విషయం నీకు తెలియదు. ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందుకనే ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఉన్నది. ఈ కుంభకోణంలో అయితే మాత్రం, ఏ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఈ మద్యం కుంభకోణంలో మొత్తం దొరికారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరికింది. మేము మాతోటి తప్పు రాయించుకున్నారు అంటే నోట్ల కట్టలు లెక్క పెట్టింది ఎవడురా అని అడుగుతారు కదా. ఇది నెక్స్ట్ జరగబోయేది. ఇది విజయసాయి రెడ్డి కూడా, అంటే మీరు ఒక దీంట్లో అంటే ఒక చిన్న ఇదిలో ఉన్నారు. విజయసాయి రెడ్డి చెప్పటం వల్ల కేసు బయటకు వచ్చిందని కాదు, కేసు బయటకు వచ్చింది వేరే గత్యంతరం లేక విజయసాయి రెడ్డి చెప్పాడు. తెలివిగా తనను తాను సేవ్ చేసుకోవడానికి చెప్పాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏంటి, విజయసాయి రెడ్డికి తెలియని విషయం, విజయసాయి రెడ్డికి ఎంతవరకు తెలుసు అంటే పాలసీ మార్చటం, తన అల్లుడితోటి 170 కోట్ల రూపాయలు అప్పిప్పించటం, మళ్ళీ ఆ 170 కోట్లు బతిలాడి బామాలి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవటం వరకే తెలుసు. ఈ మనీ ట్రాన్స్పోర్టేషను, ఈ అంత గ్యాంగుల్ని మెయింటైన్ చేయటం, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం విజయసాయి రెడ్డికి తెలియకపోవచ్చు. అంటే డీటెయిల్స్ తెలియకపోవచ్చు, విషయం తెలుసు. మనం కుంభకోణం చేయాలి, అతన్ని ఇన్ఛార్జిగా పెట్టలేదు కాబట్టి క్యాష్ స్టాక్ పాయింట్లు ఈ డన్ ఇన్ఛార్జిగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజు కసిరెడ్డి ఉన్నారు కదా మొత్తం. అందుకని విజయసాయి రెడ్డి పాత్ర అందులో లేకపోవచ్చు, మనకు తెలియదు. లేకుండా చేశారు. విజయసాయి రెడ్డిని తప్పించి వీళ్ళు మింగేసుకున్నటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఇప్పుడు అప్రూవర్గా మారాడు. బహుశా విజయసాయి రెడ్డి కోపం కూడా అదే అయ్యి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ తోడు దొంగలే కదా వీళ్ళందరూ కూడా, తోడు దొంగలు. వాటాలు మొన్న ఇందాక చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఇప్పుడు తోడు దొంగలు వాళ్ళు వాటాలు పంచుకునేటప్పుడు ఒకడు వాటా మిగతా వాళ్ళు లాగేసుకున్నారు. ఏం చేస్తాడు అతను, బయటకు వచ్చి చెబుతాడు. మామూలుగా డబ్బులు కొట్టేసిన దొంగలు ఉంటారు కదా, ఒకడు తెలియగలడు ఒక కట్ట తీసి కింద దాచిపెడతాడు. ఆ తర్వాత ఆ కట్ట నువ్వు ఇంకొక ఎక్స్ట్రా కట్ట తీసుకున్నావు అని చెప్పి మిగిలిన దొంగలు
వాళ్ళు అరుస్తారు కదా, అరిచి కేకలేస్తారు కదా, అదే జరుగుతున్నది. సో ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయినా ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా అసలు స్కామే జరగలేదని బుకాయించారు, మద్యం స్కామే జరగలేదని. సో ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ దొరికాయి కాబట్టి మరి ఇంకా నెక్స్ట్ మరి వైసీపీ స్టెప్ ఏం తీసుకోబోతుందో. అంటే ఇప్పుడు ఇందాక మీరు సత్యమూర్తి గారిని ఒక క్వశ్చన్ అడిగారు. సాయిరెడ్డి రేపు వారం రోజుల తర్వాత అయినా వస్తాడు కదా, మరి వచ్చి ఆయన ఏం చెబుతాడు? ఆయన ఏం చెప్పినా అది వేరే విషయం. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కటి చెబుతున్నారు, వచ్చిన ప్రతిసారి మరి డైవర్షన్ మారుతుంది కదా. ఏది అటు పేరు నానిని వాడుతున్నాడు, లేకపోతే విశ్వరూపుని వాడుతున్నాడు, అంబటి రాంబాబుని వాడుతున్నాడు, రోజాని వాడుతున్నాడు, లేదు తనే పరామర్శ యాత్రలకి వెళ్తున్నాడు, పొదిలి, మరి గుంటూరు, లేకపోతే రెంటపాళ్ళ. రేపు సాయిరెడ్డి వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ ఎలా ఉండబోతుంది? డైవర్షన్ గట్టిగానే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అంటే మళ్ళా ఇంకా రప్ప అంటారా? మొన్నేమో చీకట్లో నరుగుతాం, ఇప్పుడు పగలు నరుగుతాం. ఒకడేమో గుంటూరు అవతలాళ్ళని రోడ్డు మీద గీడ్చి నరుగుతాం, గుంటూరు యువతలాళ్ళని ఇళ్లలో నరుగుతాం. ఇట్లా ఈ నరుకుడు భాషతో డైవర్షన్ చేస్తాడా, లేకపోతే మళ్ళా సింగయ్యలు వస్తారా? ఆ రోజు మళ్ళీ ఇంకో యాత్ర పెట్టుకుంటాడా? కరెక్ట్గా ఇతను వచ్చే రోజు ఇతని మీడియా డైవర్షన్ చేయడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం రభస సృష్టిస్తాడు, ఇంకెవరిని తొక్కుతాడు? వెండి తెరపై చూడాలి, వెండి తెర అనకూడదు, మద్యం తెరపై చూడాలి, సారాయి తెరపై చూడాలి. ఇక్కడ మొత్తం మనం మెయిన్గా మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ మద్యం కుంభకోణంలో ఉచ్చు బిగుస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది క్లియర్ కట్గా మనకు కనపడుతూ ఉన్నది. గ్యాంగుల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. మొత్తం నేరస్తులందరినీ ఒకచోటకి తీసుకొస్తూ ఉన్నారు. పోలీసులకి వ్యతిరేకంగా వాళ్ళని ప్రయోగిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు అప్రమత్తం కావాల్సింది ఎవరు అంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ మొత్తం కూడా, కింది స్థాయి హోంగార్డు నుంచి డీజీపీ వరకు మొత్తం అందరూ. మొన్న డీజీపీ మీద కూడా ఎలిగేషన్లు చేశారు. ఈ రోజు కూడా అంబటి రాంబాబు గారు పోలీస్ స్టేషన్ ముందు ఆయన ధర్నా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు డీజీపీనే చెంచాగాడు అన్నారు, ఐజీని చెంచాగాడు అన్నారు. అసలు ఆ మణికంఠ నీ అంతు తేలుస్తా ఎస్పీ అన్నాడు. అసలు పట్టాపురం సీఐని అయితే నువ్వెంత అని చెప్పి మీదకెళ్ళి కొట్టినంత పని చేశాడు. చిలకలూరుపేట సీఐ అయితే అసలు ఈ రజనీ దెబ్బకి ఆయన దడుచుకున్నాడు, డోంట్ టచ్ మై కార్ అంటూ. ఇప్పుడు విశ్వరూప్ ఇక్కడ సీఐని బెదిరిస్తున్నాడు. అంటే ఎందుకు వీళ్ళు అసలు ఈ పోలీస్ ఎలర్జీ పెరుగుతోందంటే కారణం సిట్ మద్యం కుంభకోణం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు ఎక్కడ మా నాయకుడిని అరెస్ట్ చేస్తుందా, అంతిమ లబ్ధిదారుగా చూపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి వీళ్ళు ఇవన్నీ కూడా ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్స్గా చూడాలి. డ్రెస్ రిహార్సల్స్, ఏది పొదిలి కావచ్చు, లేకపోతే గుంటూరు మిర్చియార్డు కావచ్చు, తెనాలి కావచ్చు, రెంటపాళ్ళ కావచ్చు, బంగారుపాలెం కావచ్చు, ఇదంతా కూడా కర్టెన్ రైజర్స్. కార్యక్రమాలను మాత్రం నాన్ స్టాప్గా నిర్వహిస్తూనే ఉన్నారు, డైవర్షన్ కోసమని అనుకోవచ్చు అంటారా? ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడు మనం అంటే పోలీసులను అదే నేను రిక్వెస్ట్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే, పోలీసులు అందరూ కూడా ఇదేదో వాళ్ళ వ్యక్తిగత సమస్య కాదు ఇది. ఇప్పుడు ఈరోజు పినిపే విశ్వరూపు ఒక ఎస్ఐని పట్టుకొని నేను బెదిరించాడు అంటే నీ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు అంటే అది ఆ ఒక్క సిఐ సమస్య కాదు, అది శాంతి భద్రతల సమస్య. గుడివాడలో ఆమె ఎవరో జడ్పీ చైర్పర్సన్ ఎవరో ఆమె వచ్చి మొత్తం తెలుగుదేశం వాళ్ళ మీదకి కారు ఎక్కించింది అంటే ఇది తెలుగుదేశం పార్టీ సమస్య కాదు, ఇది సమాజానికి సమస్య. ఈ అంబటి రాంబాబు వచ్చి తడతడకి గడికి వచ్చి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తున్నాడు అంటే అది ఆ పట్టాభిపురం పోలీసుల సమస్య కాదు, అది అతను మొత్తం శాంతి భద్రతలకి భంగం కలిగించటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. పేరుని నాని అచ్చోసిన ఆంబోతులాగా ఎక్కడికి వెళ్ళినా సరే
అతను మొత్తం అందరినీ కూడా రెచ్చగొట్టి రప్ప నరికేయండ్రా అని చెప్తున్నాడు అంటే అది ఏదో మామూలు ఒక పొలిటికల్ యాంగిల్ సమస్య కాదది. మొత్తం సభ్య సమాజం మొత్తానికి అదొక సమస్య. అందుకనే పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాటిని ప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళందరికీ కూడా జైలు శిక్షలు పడేలాగా పోలీసులు ముందర యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చొరవ తీసుకోవాలి. ముందు పోలీసులు కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడాలి. లేకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. విచ్ఛిన్నమైపోయి ఇదేదో నేను అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది రాజకీయ సమస్య కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ వార్, దిస్ ఈజ్ సోషల్ వార్. మంచికి చెడుకి పోరాటం. ఈ సోషల్ వార్ని వదిలేయటానికి వీల్లేదు, వదిలేయద్దు. పోలీసులే దీన్ని సెట్ చేసుకోవాలి. పోలీసులు చర్య తీసుకుంటే ఎవరన్నా వద్దంటున్నారా? వద్దంటే ఆడిని కూడా తీసుకొచ్చి లోపలేయండి. వాళ్ళు కూడా అడ్డం తగులుతున్నాడా? ఎవడన్నా అడ్డం తగులుతున్నాడా? వాడిని తీసుకొచ్చి ప్రజల ముందర నిలబెట్టాలి, న్యాయస్థానాల ముందర నిలబెట్టాలి. ఇది పోలీసులు చేయాల్సిన పని. అందుకని పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా పనిచేయాలి. ఈ సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ తోక ఆడిస్తున్నా ఆ తోకని కట్ చేయాలి.